వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నేత అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ 4 మాసాల పరిపాలనలో అనేకమైన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ఆ వాగ్దానాలను ఈ 4 మాసాలలో ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకపోగా అబద్ధపు అసంబద్ధమైనటువంటి మాటలు చర్చల ద్వారా ప్రయాణం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నది. ప్రజలు కూడా కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం చేస్తుందిలే అనేటువంటి ఆశతో ప్రజలు ఎదురు చూస్తూ వచ్చారు. కానీ రాను రాను ఎదురు చూడటమే తప్ప ఈ ప్రభుత్వం చెయ్యదేమో అనేటువంటి భావన బలపడుతున్నటువంటి ఈ దశలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుకునే దాని మీద దృష్టి పెట్టకోకుండా నెరవేర్చలేదేమిటని అడుగుతున్న ప్రతిపక్షపు గొంతుని నొక్కడం కోసం కొత్త వాదనలు, వింత వాదనలు, అసంబద్ధమైన అసందర్భమైనటువంటి వాదనలు అటు శాసనసభలోనూ వెలుపల కూడా తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నది. అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత జరిగినటువంటి స్థానిక ఎన్నికల సందర్భంగా ఎంతో అకృత్యాలకు, దౌర్జన్యాలకు పాల్పడి మండలాలను, జడ్పీటీసీలను, జడ్పీ చైర్మన్లను ఎన్నికల్ని గెలుచుకోవడానికి అడ్డదారులు తొక్కి పోలీసు యంత్రాంగాన్ని సైతం ఉపయోగించుకొని రాష్ట్రంలో శాంతి భద్రతలకు పూర్తిగా విఘాతం కలిగించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి శాసనసభలో శాంతి భద్రత మీద చర్చ పెట్టడానికి ప్రయత్నం చేస్తే తెలుగుదేశం పార్టీ ఏ వ్యూహాన్ని అనుసరించిందంటే శాంతి భద్రత అనగానే రాజశేఖర రెడ్డి గారి కాలంలో చనిపోయినటువంటి పరిటాల రవి హత్య గురించి మాట్లాడాలి అనేటువంటి వాదన తీసుకొచ్చి ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భాన్ని మరో సందర్భానికి మార్చే ప్రయత్నం చేసింది. దాన్ని చూసినటువంటి వారు వంగవీటి మోహన్ రంగా గారి హత్య గురించి మాట్లాడాలి అనేటువంటి వాదన ప్రవేశపెట్టడం జరిగింది. చివరికి ఏం జరిగిందంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల్ని గాలికి వదిలేసి, చర్చను కూడా గాలికి వదిలేసి వంగవీటి మోహన్ రంగా గారి హత్య గురించి, పైటాల రవి గారి హత్య గురించి చర్చించుకోవాలనే దశకు తీసుకువెళ్ళడానికి ఒక విష పరిణామాన్ని తయారు చేసింది బాధ్యత వహించవలసినటువంటి తెలుగుదేశం పార్టీ, ప్రధాన రాజకీయ పార్టీ, ట్రెజరీ బెంచ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీ. అంతేకాకుండా నిన్న మొన్న కూడా మాట్లాడుతూ ఉన్నారు పైటాల సునీత గారు. పైటాల రవి హత్యను తిరగదోడితే జగన్మోహన్ రెడ్డి మొదటి ముద్దాయి అవుతాడు అని నేను అడుగుతా ఉన్నా, ఏమిటి వాదనలు మీరు? పైటాల రవి హత్యను తిరగదోడితే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి ముద్దాయి అవుతాడు. మరి వంగవీటి మోహన్ రంగారావు గారిని తిరగదోడితే ఎవరు మొదటి ముద్దాయి అవుతారు? చంద్రబాబు నాయుడు గారు మొదటి ముద్దాయి కారా? ఇవాళ స్పీకర్ స్థానంలో కూర్చొని ఆ రోజున హోంమంత్రిగా ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ రెండవ ముద్దాయి కాడా? నేను ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే ఈ 2 హత్యలు కూడా రాజకీయ హత్యలుగా ఆ రోజున చాలా ప్రచారం జరిగాయి. వంగవీటి మోహన్ రంగారావు గారిని అతి దారుణంగా విజయవాడ నడిబొడ్డున హత్య చేస్తే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద, నందమూరి తారక రామారావు గారి మీద, అలాగే మన కోడెల శివప్రసాద్ గారి మీద కూడా రాజకీయ ఆరోపణలు వెల్లువెత్తి వచ్చాయి. అయితే ఆ తర్వాత కేసులు జరిగాయి, విచారణ జరిగాయి. చివరికి ఆ కేసులు ఈ న్యాయస్థానాలు డిస్పోజ్ చేశాయి, కేసు కొట్టేశారు. కోడెల శివప్రసాద్ గారి మీద రుజువు కాలేదు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి మీద రుజువు కాలేదు కాబట్టి ఆరోపణలు రాజకీయంగా వచ్చినా ఇవాళ ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు, కోడెల శివప్రసాద్ గారు ఏమో ఇవాళ స్పీకర్ స్థానంలో ఉన్నాడు. రుజువై ఉంటే కలకటాలు పాలై ఉండేవారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఆరోపణలు చేశారు, రాజశేఖర రెడ్డి గారి మీద కూడా ఆరోపణలు చేశారు. ఇప్పుడు పైటాల రవి హత్య జరిగినప్పుడు ఆరోపణలు చేసిన తర్వాత మీరందరూ చూశారు. ఆ రోజున శాసనసభ కూలంకషంగా చర్చించింది. ఆ శాసనసభలో సాక్షాత్తు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆ రోజున ఆ చర్చలో పాల్గొన్న మాట వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నా. ఆ చర్చ తరువాత సిబిఐ ఎంక్వైరీ జరిగిన తరువాత కోర్టును మళ్ళా
న్యాయస్థానాలు, భారత ప్రజాస్వామ్య దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానం పరిటాల రవి హత్య కేసును కూడా డిస్పోజ్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద రుజువు కాలేదు కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. అలాగే రాజశేఖర రెడ్డి గారి మీద కూడా రుజువు కాలేదు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగారు. నేను ఎందుకు మనవి చేస్తున్నానంటే, రాజకీయంగా అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ ఏవి నిరూపణ కాలేదు కాబట్టి ఇవాళ ఎవరి స్థానాల్లో వారు ఉన్నారు. రాజకీయంగా చాలా ఆరోపణలు జరిగాయి, అవన్నీ కూడా ఇవాళ తిరగదోడతాం అని ఇవాళ పరిటాల సునీత గారు చెప్పారు. తిరగదోడితే జగన్మోహన్ రెడ్డి ముద్దాయట. తిరగదోడదామా? మీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా. రాజకీయంగా జరిగిన హత్యలని ఆరోపణలు ఉన్నటువంటి వాటిని అన్నింటినీ తిరగదోడటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? వంగవీటి మోహన్ రంగా గారి హత్యని తిరగదోడటానికి సిద్ధంగా ఉన్నారా? ప్రముఖ సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి రాఘవేంద్రరావు గారిని విజయవాడ నడిబడ్డులో హత్యగావించబడ్డాడనేటువంటి అనుమానం ఉన్నటువంటిది. ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం మీద పుంఖాలుగా ఆరోపణలు వచ్చాయి. దాన్ని కూడా తిరగదోడుదామా చెప్పండి. అలాగే పింగళ దశరథరాం పాత్రికేయ మిత్రులు, మరి వారిని హత్య చేశారనేటువంటి ఆరోపణ ఉన్నది. దాన్ని కూడా తిరగదోడుదామా? అలాగే మల్లెల బాబ్జీ చంద్రబాబు నాయుడు గారి చేతిలో హస్త్రంలాగా ఉపయోగపడి ఎన్టీ రామారావు గారిని హత్య చేయడానికి ప్రయత్నం చేసినట్టుగా నాటకమాడి ఆ తర్వాత వాస్తవాన్ని బయట పెడతారనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం వారే మల్లెల బాబ్జీని హత్య చేశారనేటువంటి ఆరోపణలు ఆ రోజున వచ్చాయి. తిరగదోడదామా?